హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్ష కుకింగ్ వీడియోస్. నేను ఈరోజు వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి చూపిస్తున్నానండి, పక్కా కొలతలతో. ఈ వీడియోని చూశాక వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ పచ్చడిని పెట్టేస్తారు. ఈ కొలతలతో కనుక చేస్తే కనుక టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చండి. మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ ఉసిరికాయలని ఇలా తీసుకోవాలండి. సాల్ట్ 125 గ్రామ్స్ అండి, మిరము 50 గ్రామ్స్, హాఫ్ స్పూన్ ఆవపొడి, అలాగే చిటికెడంతా మెంతి పొడి వేసుకోవాలండి. అందులో నిమ్మకాయలు కూడా 2 పిండేసుకోవాలి. ఇక మందంది ప్యాన్ తీసుకోండి, అందులో కాస్త ఆయిల్ కూడా వేయాలి. కాయలకి సరిపోయేంత ఆయిల్ తీసుకోండి. నేను హాఫ్ కేజీ కాయలను తీసుకున్నానండి. వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో మూత కూడా పెట్టేసుకోవాలండి. మీరు గనక కేజీ ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే ఇది డబుల్ ప్రాసెస్ చేసుకోండి, అందులో మీకు సెట్ అయిపోతుందండి. కాయలని కడిగి ఉల్లారబెట్టేసి తేమ లేకుండా చూసుకోండి. ఉసిరికాయలు అనేటివి హెల్త్కి కూడా చాలా మంచిదండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా అంతే అండి, అది లాస్ట్లో వచ్చేసింది. ఇంకా ఇది మంచిగా ఉడికిందా లేదా ఒకసారి చూసుకోండి. ఇలా కాస్త మెత్తగా అయింది అని అంటే ఇంకా ఉడికింది అని అర్థం అండి. ఆ తర్వాత ఇంకా కాయలని పక్కన తీసుకోండి. ఇంకా మళ్ళీ ఏంటంటే నువ్వుల పొడి కూడా వేసుకొని, ఇదే ప్రాసెస్లో నువ్వుల పొడి కూడా వేసుకొని చేసుకోవచ్చండి. కానీ 125 గ్రామ్స్ వేసుకోవాలి నువ్వుల పొడి. ఇప్పుడు ఇంకా ఇదే ఆయిల్లో మెంతులు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇవి మంచిగా వేగాక ఇందులోనే కాస్త ఎల్లిపాయలు కూడా దంచి వేసేసుకోవాలి. అలాగే మళ్ళీ ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పినా కదా, నిమ్మకాయలు తీసుకోవాలి. ఇందులోనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు చెప్పిన సాల్ట్ అండ్ మిరం కూడా ఇందులోనే వేసుకోవాలి. అలాగే నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇందులోనే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. ఇలాగే కొలతలుగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే చూపించిన విధానంలో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదంతా మంచిగా ఫైన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కోలించుకున్న ఉసిరికాయలను కూడా ఇందులోనే వేసేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. అలాగే ఇది 2 రోజుల పాటు అలాగే ఉంచండి. రెండు రోజుల తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. 2 రోజుల తర్వాత ఇలా ఉంటుందండి చట్నీ.